ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నివాస్ ఇన్ఫో. ఈరోజు టాపిక్ వచ్చేసేసి ఎంఎస్ వర్డ్. మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది మనకు తెలియకుండా చాలా సందర్భాల్లో మనం యూజ్ చేస్తున్న ఒక అప్లికేషన్. నువ్వు ఏ కంపెనీకైనా వెళ్ళు, ఏ ఆఫీస్కైనా వెళ్ళు, డైరెక్ట్ మనకు చెప్పినా చెప్పకపోయినా మన డైలీ వర్క్లో భాగంగా మనం కంపల్సరీ యూజ్ చేయాల్సిన అవసరం వచ్చే అప్లికేషన్ ఏదైనా ఉంది అంటే అది మైక్రోసాఫ్ట్ వర్డ్. ఇది నేర్చుకునే ముందు అసలు దీంతో మనం ఏం చేయొచ్చు అనేది ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ థింగ్, ఎంఎస్ వర్డ్ అంటే మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే డాక్యుమెంట్ క్రియేషన్. దీని కోర్ ఆబ్జెక్ట్ ఏంటంటే ఎంఎస్ వర్డ్తో మనం డాక్యుమెంట్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. అంటే సింపుల్గా ఇది వర్డ్ ప్రాసెసింగ్ టూల్ అని చెప్పొచ్చు. దీంతో మనం బేసిక్గా ఏం క్రియేట్ చేయొచ్చు? లెటర్స్, అది ఫార్మల్ అవ్వచ్చు, ఇన్ఫార్మల్ అవ్వచ్చు. అదేవిధంగా అప్లికేషన్స్ క్రియేట్ చేయొచ్చు, రెజ్యూమ్స్ క్రియేట్ చేయొచ్చు, రిపోర్ట్స్ క్రియేట్ చేయొచ్చు, ఎస్ఏస్ క్రియేట్ చేయొచ్చు, నోటీసెస్ రెడీ చేయొచ్చు, సర్క్యులర్స్ రెడీ చేయొచ్చు. సో ఈ విధంగా బేసిక్ డాక్యుమెంటేషన్ వర్క్ అనేది దీంట్లో పర్ఫెక్ట్గా చేయొచ్చు. డాక్యుమెంట్ క్రియేషన్లో దీన్ని మించిన టూల్ అనేది ఇంకొకటి లేదు. మరి ఎందుకు ఇదే డాక్యుమెంట్ క్రియేషన్లో నెంబర్ 1గా ఉంది? ఫస్ట్ థింగ్, ఫార్మాటింగ్ ఆప్షన్స్. ఇందులో ఉండే ఫాంట్స్ కానీ కలర్స్ కానీ చాలా అట్రాక్టివ్గా మనం ఫార్మాట్ చేయొచ్చు. అదేవిధంగా దీంట్లో ఉండే పేజ్ లేఅవుట్ కంట్రోల్స్, మార్జిన్స్, ఓరియంటేషన్స్. నెక్స్ట్, ప్రతి ఒక్క సాఫ్ట్వేర్లో కూడా కొన్ని టెంప్లెట్స్ ఉంటాయి. అదేవిధంగా ఎంఎస్ వర్డ్లో కూడా నెంబర్ ఆఫ్ టెంప్లెట్స్ ఉంటాయి. మనకి ఏదైనా కావాలనుకున్నప్పుడు చాలా ఈజీగా అతి తక్కువ టైంలో ఒక డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఈ టెంప్లెట్స్ అనేది యూజ్ చేసి. డాక్యుమెంట్ క్రియేషన్లో భాగంగా దీన్ని స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ డైలీ లైఫ్లో ఎలా యూజ్ చేస్తారు? ఒక స్టూడెంట్ దీని ద్వారా అసైన్మెంట్ క్రియేట్ చేయొచ్చు, ప్రాజెక్ట్ రెడీ చేయొచ్చు, డిసర్టేషన్స్ క్రియేట్ చేయొచ్చు. ఒక టీచర్ తను ఒక క్వశ్చన్ పేపర్ క్రియేట్ చేయొచ్చు, దానికి సంబంధించిన నోట్స్ క్రియేట్ చేయొచ్చు, రిఫరెన్సెస్ యాడ్ చేయొచ్చు, సైటేషన్స్ యాడ్ చేయొచ్చు, బిబ్లియోగ్రఫీ యాడ్ చేయొచ్చు. ఇవన్నీ చేస్తున్నప్పుడు దీంట్లో కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. అవేంటి అంటే ఆటో స్పెల్ చెక్. ఫస్ట్ థింగ్, ఇది చాలా చాలా అవసరం. సో వర్డ్ అనేది ఆటోమేటిక్గా చేస్తుంది. అదేవిధంగా టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ని ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది. ఇన్ కేస్ మనం ఆప్షన్ ఆఫ్లో పెట్టుకుంటే తప్ప. ఇన్ కేస్ ఆ ఆప్షన్ అనేది ఆన్లో ఉంటే టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ని ఇది ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తుంది. అదేవిధంగా ఎండ్ నోట్స్, ఫుట్ నోట్స్ కూడా ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్, బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్కి వెళ్తే వర్డ్ని ఏ విధంగా యూజ్ చేస్తారు? మీరు గుడ్డిగా ఒకటి గుర్తు పెట్టుకోండి, వర్డ్ అనేది ఒక డైలీ యూజ్ చేసే టూల్ ఇన్ ఎనీ ఆఫీస్. సింపుల్గా కంపల్సరీ యూజ్ చేయాల్సిందే. సో వర్డ్తో మనం ఆఫీస్లో ఏం చేయొచ్చు? బిజినెస్ రిపోర్ట్స్ క్రియేట్ చేయొచ్చు, మీటింగ్ ఎజెండాస్ అండ్ మినిట్స్ తయారు చేయొచ్చు, ఆఫీస్కి సంబంధించిన లెటర్స్ అండ్ డాక్యుమెంటేషన్స్ క్రియేట్ చేయొచ్చు, మన ఆఫీస్కి సంబంధించిన కాంటాక్ట్స్, ఆ ప్రపోజల్స్ కూడా ఈ డాక్యుమెంట్స్ మనం క్రియేట్ చేయొచ్చు. అదేవిధంగా బిజినెస్కి యూజ్ అయ్యే ప్రొడక్టివిటీ టూల్స్ ఎంఎస్ వర్డ్లో ఏమున్నాయి? ఎంఎస్ వర్డ్లో మెయిల్ మేజ్ అనే ఒక టూల్ ఉంటుంది. దీనివల్ల మనం ఏం చేయొచ్చు అంటే బల్క్ పర్సనలైజ్డ్ లెటర్స్ కానీ ఈమెయిల్స్ కానీ పంపించవచ్చు. నెక్స్ట్, అదేవిధంగా ట్రాక్ చేంజెస్ మనం ఎడిటింగ్ చేసేసి అప్రూవల్ చేయొచ్చు. నెక్స్ట్, మన టీంతో కొలాబరేట్ అయ్యి మనం కామెంట్ చేయొచ్చు. మరి ఎంఎస్ వర్డ్తో ఓన్లీ డాక్యుమెంటేషన్ వర్కే చేయొచ్చా? లేదు, కొంతవరకు ఈ గ్రాఫిక్ వర్క్ కూడా ఈ ఎంఎస్ వర్డ్తో మనం చేయొచ్చు. సింపుల్ విజువల్స్ని ఇందులో మనము డిజైన్ చేయొచ్చు. ఏమేం చేయొచ్చు? పోస్టర్స్ క్రియేట్ చేయొచ్చు, ఫ్లైయర్స్ క్రియేట్ చేయొచ్చు, ఇన్విటేషన్స్ క్రియేట్ చేయొచ్చు, సర్టిఫికెట్స్ కూడా ఇందులో మనం క్రియేట్ చేయొచ్చు. ఇవన్నీ క్రియేట్ చేయడానికి దీంట్లో మనకున్న ఆప్షన్స్ ఏంటి? ఇందులో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్ ఉంటాయి, ఐకాన్స్ ఉంటాయి, స్మార్ట్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, అదేవిధంగా సో మెనీ టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఉంటాయి, వర్డ్ ఆర్ట్స్ ఉంటాయి. మెయిన్లీ మనం ఏదైనా ఒక ఇమేజ్ని ఈ వర్డ్ డాక్యుమెంట్లోకి ఇన్సర్ట్ చేసుకోవచ్చు, లిటిల్ బిట్ ఎడిట్ కూడా చేయొచ్చు. ఇంతేనా? వర్డ్తో నెక్స్ట్ ఇంకా ఏం చేయొచ్చు? డేటా ఆర్గనైజేషన్ అండ్ ప్రజెంటేషన్ చేయొచ్చు. ఈ వర్డ్ అనేది స్ట్రక్చర్డ్ డేటా ప్రజెంటేషన్కి చాలా యూస్ఫుల్. దీంట్లో మనం టేబుల్స్ క్రియేట్ చేయొచ్చు, ఆర్గనైజింగ్ లిస్ట్ అండ్ స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషన్ని మనము ఇందులో ఇన్పుట్ చేయొచ్చు. అదేవిధంగా సమ్ ఎంబెడెడ్ చార్ట్స్ని కూడా మనం ఇందులో ఇన్సర్ట్ చేయొచ్చు. మనకి ఎక్సెల్ అనే ఎంఎస్ ఆఫీస్కి సంబంధించిన ఇంకొక టూల్ ఉంటుంది, అప్లికేషన్ ఉంటుంది. దాంట్లో మనం ఏం చేస్తాము? సమ్ ఎక్సెల్ షీట్స్ ఉంటాయి, ఎక్సెల్ షీట్స్ని కూడా మనం ఇందులోకి ఇన్సర్ట్ చేయొచ్చు. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే టైం టేబుల్స్, కంపారిజన్ టేబుల్స్, ప్రాజెక్ట్ డేటా సమ్మరీస్. నెక్స్ట్ వాటితో మనం ఏం చేయొచ్చు అంటే రైటింగ్ అండ్ పబ్లికేషన్స్. చాలామంది రైటర్స్, కాంటెంట్ క్రియేటర్స్ వారి యొక్క రైటింగ్ని ఈ ఎంఎస్ వర్డ్లో చేసుకుంటారు. అదేవిధంగా పబ్లికేషన్స్ కూడా ఈ ఎంఎస్ వర్డ్ ద్వారానే చేస్తారు. సో రైటింగ్ అంటే మనం ఏదైనా రాయొచ్చు, స్టోరీ బుక్స్ రాయొచ్చు, నావెల్స్ రాయొచ్చు, స్క్రిప్ట్స్ రాయొచ్చు, బ్లాగింగ్ డ్రాఫ్ట్స్ రాయొచ్చు, ఆర్టికల్స్ రాయొచ్చు. సో ఇవి చేస్తున్నప్పుడు దీంట్లో ఉన్న బెస్ట్ ఫీచర్స్ ఏంటంటే ఆటో కౌంట్. ఎంఎస్ వర్డ్ అనేది నెంబర్ ఆఫ్ లెటర్స్ని, నెంబర్ ఆఫ్ వర్డ్స్ని, నెంబర్ ఆఫ్ లైన్స్ని ట్రాక్ చేస్తుంది. అదేవిధంగా ఆటో సేవ్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది, డిపెండ్ ఆన్ ద వెర్షన్ బట్టి.
నెక్స్ట్ లేటెస్ట్ దాంట్లో రీడ్ అలౌడ్, అంటే మనకి ఆటోమేటిక్గా మనం ఏం రాసామనేది అది చదివి కూడా వినిపిస్తుంది. ఈ ఆప్షన్ కూడా ఎంఎస్ వర్డ్లో ఉంది. నెక్స్ట్ కొలాబరేషన్ అండ్ షేరింగ్. మోడర్న్ వర్డ్ సపోర్ట్స్ టీమ్ వర్క్. పర్టికులర్లీ మనము క్లౌడ్ ఇంటిగ్రేషన్తో మనము టీమ్ వర్క్ అనేది చేయొచ్చు. దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటంటే మల్టిపుల్ యూజర్స్ రియల్ టైంలో ఒకేసారి ఎడిట్ చేయొచ్చు, ఒక డాక్యుమెంట్ పైన వర్క్ చేయొచ్చు. అదేవిధంగా డాక్యుమెంట్స్ని ఆన్లైన్లో షేర్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా షేర్ అవుతుంది. అదేవిధంగా డాక్యుమెంట్ని కామెంటింగ్ చేయొచ్చు, రివ్యూవింగ్ చేయొచ్చు. ఇదంతా ఎలా జరుగుతుందంటే మైక్రోసాఫ్ట్కి సంబంధించి వన్ డ్రైవ్ అనే ఒక ఆన్లైన్ క్లౌడ్ స్టోరేజ్ ఆప్షన్ అనేది ఒకటి ఉంటుంది. దాని ద్వారా మనము ఈ వర్కులన్నీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎంఎస్ వర్డ్లో సెక్యూరిటీ ఆప్షన్, డాక్యుమెంట్ కంట్రోలింగ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో మనకు సంబంధించిన ఏదైనా సెన్సిటివ్ డేటా ఎవరు చూడకూడదు, ఎవరు ఎడిట్ చేయకూడదు అంటే అలాంటి ఆప్షన్స్ కూడా ఈ ఎంఎస్ వర్డ్లో ఉంది. దానికోసం మనము పాస్వర్డ్ ప్రొటెక్షన్ పెట్టుకోవచ్చు. ఎడిటింగ్ రిస్ట్రిక్షన్ చేయొచ్చు, అంటే ఎవరు కూడా ఎడిటింగ్ చేయకుండా దాన్ని రిస్ట్రిక్ట్ చేయొచ్చు. అదేవిధంగా డిజిటల్ సిగ్నేచర్ అనే ఒక ఆప్షన్ కూడా దీంట్లో ఉంటుంది. నెక్స్ట్ ఆటోమేషన్ అండ్ ఎఫిషియన్సీ. ఈ వర్డ్ అనేది రిపీటేటివ్ వర్క్ని రెడ్యూస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెయిల్ మెయిల్స్ అనేది ఉంది. మెయిల్ మెయిల్స్తో మనం ఏం చేయొచ్చు, 100+ పర్సనలైజ్డ్ లెటర్స్ని వితిన్ సెకండ్స్లో మనం క్రియేట్ చేయొచ్చు. ఇది ఎక్కువగా ఎక్కడ యూజ్ అవుతుంది అంటే మార్కెటింగ్లో, ఇన్విటేషన్స్లో, బిల్లింగ్లో. నెక్స్ట్ వర్డ్లో ఉన్న బెస్ట్ ఫీచర్ ఏంటంటే కన్వర్సేషన్ అండ్ కంపాటబిలిటీ. ఈ వర్డ్ అనేది మల్టిపుల్ ఫార్మాట్లో మనకు అవైలబుల్. మరి దీనివల్ల యూజ్ ఏంటి, మన డాక్యుమెంట్స్ని మనం పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేయొచ్చు. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం ఎడిటింగ్ రిస్ట్రిక్షన్, పీడిఎఫ్లో మనము డేటాని ఎక్కువగా చేంజ్ చేయలేము. అదేవిధంగా మల్టీ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ ఫార్మాట్స్ ఏవైతే ఉన్నాయో పీడిఎఫ్, డాక్, టెక్స్ట్, ఇవన్నీ కూడా ఈ వర్డ్ అప్లికేషన్ అనేది ఈజీగా ఓపెన్ చేస్తుంది. నెక్స్ట్ లెర్నింగ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్. ఈ వర్డ్ని మనం డైలీ లైఫ్లో యూజ్ చేయడం వల్ల టైపింగ్ స్కిల్స్ పెరుగుతాయి, ఫార్మాటింగ్ డిజైన్ స్కిల్స్ పెరుగుతాయి. అదేవిధంగా ప్రొఫెషనల్ డాక్యుమెంట్ క్రియేషన్ అనేది ఎలా చేయాలనే నాలెడ్జ్ కూడా మనకు పెరుగుతుంది. నెక్స్ట్ అడ్వాన్స్డ్ యూజెస్, దీన్నే మనం పవర్ యూజర్స్ కూడా అంటాం. దీన్ని ఇంకా డీప్గా యూజ్ చేస్తే దీంట్లో మాక్రోస్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీని గురించి మనము నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ఇది నెక్స్ట్ చాలా ఈజీగా అర్థమవుతుంది. అయితే మనం ఇంతకుముందు డాక్యుమెంట్స్ క్రియేషన్ చెప్పుకున్నాం కదా, అంటే డాక్యుమెంట్స్ క్రియేషన్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. సో ఫామ్ ఫిల్లింగ్ డాక్యుమెంట్ అనేది ఒకటి ఉంటుంది. అంటే మనం ఒక బ్యాంక్కి వెళ్ళినప్పుడు మన డీటెయిల్స్ అందులో ఫిల్ చేయాలి. సో అలాంటి డాక్యుమెంట్స్ కూడా మనం ఇందులో క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మైక్రోసాఫ్ట్ వర్డ్తో మనం చాలా చేయొచ్చు. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వర్డ్ అనేది ఓన్లీ టైపింగ్ టూలే కాదు, ఇది ఒక డాక్యుమెంటేషన్ అప్లికేషన్. దీంట్లో మనం డిజైన్స్ చేసుకోవచ్చు, కొలాబరేట్ చేసుకోవచ్చు. ఇది ఒక పబ్లిషింగ్ ప్లాట్ఫామ్ కూడా, ఎడ్యుకేషన్ కానీ, బిజినెస్ కానీ, మన పర్సనల్ లైఫ్లో కానీ. సో ఇవన్నీ కూడా మనం ఎంఎస్ వర్డ్లో చేయొచ్చు. మరి ఇవన్నీ చేయొచ్చు అంటే మనము ఎంఎస్ వర్డ్ని చాలా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఇది ఎక్కడికి వెళ్ళినా మనకు కంపల్సరీ యూజ్ అయ్యే అప్లికేషన్ కాబట్టి సో దీన్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి మనము డే బై డే సో ఒక్కొక్క లెసన్ అయినా చూద్దాం. థ్యాంక్ యూ.